హరి బ్రహ్మా విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వాసుదేవ హల్లెలూయా. 6/1/2024 శనివారము ఉదయము 10:15. జాఫ్రీ హడ్సన్ ద్వారా అందింపబడిన ద హిడెన్ విజ్డమ్ ఇన్ ద హోలీ బైబిల్. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశము. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారము. మనం పవిత్ర గ్రంథము అనగానే ఏమని చెప్తాం? ఫలానా ఆయన గురించి ఉందండి విషయాలు దీంట్లో అంటాం. అంటే ఆ దైవం గురించి ఉందండి, దేవుడు గురించి ఉందండి అంటారు, కానీ ఇదే దేవుడు అన్న పదం రాదు. ఇప్పుడు మనం అది చెప్తున్నాం. ఈ పవిత్ర గ్రంథమే, ఈ పరిశుద్ధ బైబిల్ గ్రంథం ఏదైతే ఉందో ఇదే రహస్యముగా నిగూఢముగా దాగి ఉన్న దైవము. అప్పుడేంటి, మనం ఏది పట్టుకున్నా దైవము అనే దాంట్లోకి వెళ్ళిపోతాం. గురించి లేదు మనకి. మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఏది ఎక్కడ చెప్పుకుంటున్నా కానీ గురించే ఉంటుంది. ఏదైతే మనం దేని ద్వారా చెప్పుకుంటున్నామో అదే ఇది అనే పదము రాదు మనకి. కానీ మనం అట్లాగా కాకుండా ఉన్న వాస్తవం ఏంటి, ఏది పట్టుకున్నా అదే. అందుకే నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే సర్వత్రా వ్యాపించి ఉన్నాడు. దాన్ని నేరుగా మనం తెలుసుకోలేము కాబట్టి
నిగూఢముగా, రహస్యముగా అని చెప్తున్నాము. ఏది పట్టుకున్నా దాంట్లో అది ఉంది. దైవం ఉంది. మనం ఇప్పుడు ద ఏజ్‌లెస్ విజడమ్ అన్న దాంట్లో వివరించుకుంటున్నాం. ఇంతకు ముందు వరకు మనము చర్చించుకున్న విషయాలు ఏ పద్ధతిలో ఈ పవిత్ర గ్రంథంలో ఇవ్వబడ్డాయి. అంటే నేరుగా మనకి అందింపబడలేదు. నేరుగా అందింపబడకుండా దృష్టాంతంగా, రూపకాలంకారంతో, సంకేతంగా పొడుపు కథల రూపంలో మనకు అందింపబడ్డాయి. యేసుక్రీస్తు కూడా అట్లాగే బోధన చేశాడు. అందరి కోసము వచ్చినప్పటికీ ఆయన అందరి బాధలనే తీర్చడానికి, ఈ భూమిని దివిగా మార్చటానికి వచ్చినప్పటికీ ఆయన కూడా అంటే ఇంకా పూర్తిగా వెల్లడి చేయటానికి సమయం ఆసన్నము కాలేదు అన్నట్టుగా ఆయన తన శిష్యులకి మాత్రం ఆ 12 మంది శిష్యులకి దాంట్లో ఉన్నటువంటి అంతరార్థము, రహస్యార్థము, ఆ దైవము ఎట్లాగా నిండి ఉన్నది సమస్తము అది అనుభూతి కలిగించాడు తన శిష్యులకి. అట్లాగే ఇంకా నిన్న కొన్ని విషయాలు చెప్పుకున్నాం. మార్కు సువార్తలో ఇచ్చినటువంటివి. అంటే జనబాహుళ్యానికి ఎట్లాగా పారాబుల్స్‌గా ఇచ్చామో దృష్టాంతరంగా లేకపోతే నీతి కథగా, సామెతలుగానో, పొడుపు కథలుగానో నేరుగా చెప్పకుండా చుట్టూ తిరుగుడుగా ఒక దాంట్లో ఏదో అంటే మనకి చాలా తేలిగ్గా ఉన్నట్టుగా అది వింటే ఓహ్! అట్లాగా అని వెళ్ళిపోతాం. విత్తనాలు నాటాడు. విత్తనాలు నాటితే ఒక చోటేమో పెరగలేదంట. ఒక చోట విత్తనాలు మొలకెత్తినాయంట. ఒక చోట మొలకెత్తలేదంట. అట్లాగా అంటాం. మామూలుగా బాహ్యంగా మనం విషయానికి చూస్తాము, వింటాము, వెళ్ళిపోతాం. కానీ దాంట్లో ఉన్న లోతైన అర్థం, రహస్యముగా, నిగూఢముగా దాగి ఉన్నదేంటి? జ్ఞానము. దైవాన్ని మేల్కొల్పటం. ఆ విత్తనం ఎక్కడుంది? మనలోనే ఉంది. అది మొలకెత్తట్లేదు. మొలకెత్తేటట్టు చేయటం. మొలకెత్తేటట్టు చేయడానికొచ్చాడు జీసస్ ద క్రైస్ట్. అందుకనే శిష్యులకేమో మొలకెత్తేటట్టు చేశాడు. ఈ జనబాహుళ్యానికి ఇట్లాగా కథల రూపంలో, కాశీమజిలీ కథల్లాగా, పొడుపు కథల్లాగా అట్లాగా చెప్పుకుంటా ఎళ్ళిపోయాడు. అట్లా ఇంకొక విషయం ఏంటి? దీస్ డిసైపుల్స్ ఇప్పుడు ఈ శిష్యులే ఈ అందుకున్నటువంటి శిష్యులు, ఈ అనుభూతిని అందుకున్నటువంటి వాళ్ళు నేరుగా అంటే అయస్కాంతంగా ఉన్నటువంటి జీసస్ ద క్రైస్ట్ తన చుట్టూ ఉన్న 12 మంది శిష్యుల యొక్క ఇనుప ముక్కల్ని మళ్ళా అయస్కాంతంగా మార్చాడు. అట్లాగా మారినటువంటి ఆ 12 మంది శిష్యులు ఏం చేశారు? దీస్ డిసైపుల్స్ ఈ 12 మంది శిష్యులు ఇన్ దేర్ టర్న్ హావ్ డెలివర్డ్ ఎ పోర్షన్ ఆఫ్ దిస్ నాలెడ్జ్ టు ద వరల్డ్. వీళ్ళు పూర్తిగా ఇవ్వకపోయినప్పటికీ కొంత భాగం వాళ్ళు ఏదైతే పూర్తిగా ఆ దైవానుభూతిని అందుకున్నారో, దానికి సంబంధించిన విజ్ఞానం ఏదైతే ఉందో, వాటిని కొద్ది కొద్దిగా ఈ జనబాహుళ్యానికి వాళ్ళు అందజేశారు. వాళ్ళు గ్రంథస్థం చేసినటువంటి విషయాల ద్వారా. ఎ పోర్షన్ ఆఫ్ దిస్ నాలెడ్జ్ టు ద వరల్డ్. అది ఎక్కడుంది? 1 కొరింథియన్‌లో బట్ వి స్పీక్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్ ఇన్ ఎ మిస్టరీ, ఈవెన్ ద హిడెన్ విజ్డమ్ విచ్ గాడ్ ordained before the world unto our glory.
బట్ వీ స్పీక్ ద విజడమ్ ఆఫ్ గాడ్ ఇన్ ఎ మిస్టరీ. దీనికి సంబంధించి ఆ కొరింథీయులకి వ్రాసిన లేఖ ఉంటుంది. దాంట్లో ఏముందో ఒకసారి చూద్దాం మనం బైబిల్లో. బైబిల్ నూతన నిబంధన గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథం ఉంటుంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక అన్నమాట. అంటే పౌలనైనా కొరింథీయులు అనే కొన్ని ఒక ప్రాంతానికి సంబంధించిన జనులకి ఇట్లాగా రాశాడు అన్నమాట. 2వ అధ్యాయంలో 2వ అధ్యాయము, సహోదరులారా, నేను మీ యొద్దకు వచ్చినప్పుడు వాక్చాతుర్యముతో గాని జ్ఞాన అతిశయముతో గాని దేవుని మర్మమును మీకు ప్రకటించుచూ వచ్చిన వాడను కాను. నేను యేసుక్రీస్తును, అనగా సిలువ వేయబడిన యేసుక్రీస్తును తప్ప మరి దేనిని మీ మధ్య నెరుగకుందునని నిశ్చయించుకుంటుని, మరియు బలహీనతతోనూ భయముతోనూ ఎంతో వణకుతోనూ మీ యొద్ద నుంటిని. మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెనని నేను మాట్లాడినను. ఇక్కడ ఎంత స్పష్టంగా చెప్పారో చూడండి. ఎవరిని ఆధారం చేసుకోవాలి మనము? మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక. మనుష్యుల జ్ఞానం అంటే ఈ రూప జగత్తుకి సంబంధించింది, ఈ భౌతిక జగత్తు, ఈ వ్యక్త ప్రపంచానికి సంబంధించింది. దీని గురించే మనం ఆలోచిస్తున్నామంటే దీనికి ఆధారమైంది మర్చిపోయి దీని గురించి ఆలోచిస్తున్నాము. ఎప్పుడైతే మనము రూపం గురించి ఆలోచిస్తున్నాము అంటే ఆ జీవాన్ని మర్చిపోయి ఆలోచించటం. జీవమే రూపముగా రూపాంతరం చెందింది. జీవమే రూపాంతరము చెందినటువంటి ఈ రూప జగత్తుని మనం ఆలోచిస్తున్నాము అన్న మాట రావాలి. అట్లా కాకుండా ఒక్క రూపం గురించే మనం ఆలోచిస్తున్నామంటే, ఒక వ్యక్త ప్రపంచం గురించే, ఈ భౌతిక జగత్తు గురించే, ఈ స్థూల జగత్తు గురించే మనం ఆలోచిస్తున్నామంటే ఇంకొకటి మర్చిపోయాం మనం. కాబట్టి దీని గురించే మనం ఆలోచిస్తుంటే ఇక అది రాదు మనకి. కానీ జీవం గురించి ఆలోచిస్తుంటే రూపం ఆటోమేటిక్ గా వస్తుంది. అంటే జీవం యొక్క తరువాతి దశ రూపము, తరువాత రూపాంతరం చెందిన స్థితి, తర్వాత స్థితి రూప జగత్తు. జీవం లాగా అక్కడే ఉండిపోదు, రూపాన్ని కూడా అది తీసుకోవాలి. అంతేనా? రూప జగత్తు ఇంక వేరే ఎక్కడి నుంచో వస్తుంది అన్నట్టు కాదు. మనకి ఈ ఉపాధి, ఈ మానవుడి దగ్గరకు వచ్చినప్పటికల్లా ఈ ఉపాధి జంతు స్థితి నుంచి వచ్చినప్పటికీ ఆ జంతు స్థితి దాకా ఎక్కడ ఎలాగొచ్చింది? 2 ప్రసారాలు వచ్చినాయి, జీవ ప్రసారాలు. ఇప్పుడు ఇది 3వ జీవ ప్రసారం. మనం ఈ జీవాత్మగా ఈ ఉపాధిలోకి ప్రవేశించిన మనము, ఇది 3వ జీవ ప్రసారం. కాబట్టి జీవ ప్రసారానికి సంబంధించిన వాళ్ళం మనం. కాబట్టి మీరు దేన్ని ఆధారం చేసుకోకుండా దేన్ని ఆధారం చేసుకోవాలి? మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక, రూప జగత్తును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెనని. దేవుని శక్తి, చైతన్యము, ఆ జీవము, ఆయన శక్తి. ఇది రూపము కూడా ఆయనే అయినప్పటికీ ఇది పరిమితమైన స్థితిలోకి వచ్చాడు. ఇది ఆయనే ఈ పరిమిత స్థితిలోకి వచ్చాడు అని మనకు అర్థమైతే తప్ప ఆ అనుభూతిని పొందలేం మనం. ఈ రూప జగత్తులో కూడా ఆయన యొక్క అనుభూతిని మనం పొందాలి అంటే ఈ సమస్తము ఆయనే, ఒకళ్ళు లేరు ఇక్కడ అన్న అనుభూతిలోకి మనం రావాలి అంటే ఈ రూప జగత్తు కూడా ఆయనే అని తెలియాలి మనకి. తెలియాలి అంటే ముందు జీవం ఉందని తెలియాలి. ఈ రూపము ఇదొక్కటే ఇక్కడ విడిగా లేదు అని తెలియాలి మనకి. అందుకని మనము ఈ ఆధారాన్ని ఏదైతే ఉందో ముందు ఆధారం తెలుసుకుంటే అదే ఆ దిగువన ఉన్నదానే దేనికి ఆధారంగా ఉందో అదిగా మారింది అన్నది తెలుస్తుంది మనకి. కాబట్టి ఇక్కడ మీరు దేని మీద ఆధారపడాలని చెప్తున్నాడు? మీ విశ్వాసము మనుష్యుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలనని
నేను మాటలాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దృష్టాంతములనే వినియోగించితిని. అంటే ఊరికే మాటలతో చెప్పటం అనేది కాకుండా తీయటి మాటలతో అంటే భాష ఈ భాషకి సంబంధించి అంటే కావ్య పరిభాష ఏదైతే ఉంటుందో, ఆ భాష పాండిత్యం అంటాం అది. ఆ భాషని ఎన్నో రకాలుగా ఉపయోగించటము. పాండిత్యం ద్వారా. అట్లా పాండిత్యంతో బురిడీ కొట్టించటం మిమ్మల్ని. మీకెట్లా చెప్పాను? పరిశుద్ధాత్మయు, దేవుని శక్తియు కనబరచు దృష్టాంతములనే వినియోగించితిని. అట్లా వాస్తవంగా ఏదైతే ఆయన క్రియలు చేశాడో, ఆ జీసస్ ద క్రైస్ట్ వాటికి సంబంధించే మీకు చెప్పడం జరిగింది. పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాము. అది ఈ లోక జ్ఞానము కాదు. ఈ భౌతిక లోకము, ఈ స్థూల జగత్తు. స్థూల జగత్తు యొక్క జ్ఞానము కాదు. నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానమును కాదు. కానీ దేన్ని బోధించారు మరి వీళ్ళు? ఈ పౌలనైన అపొస్తలుడైన పౌలు అంటే క్రీస్తు యొక్క 12 మంది శిష్యుల్లో ఒకాయన ఏం బోధించాడు? దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాము. ఎందుకిలాగా నేరుగా ఎందుకు మనము చూడలేకపోతున్నాము ఆ దేవుని జ్ఞానాన్ని అంటే, ఆ దేవుని జ్ఞానమే మనం కాబట్టి. మనమే ఆ జ్ఞానం కాబట్టి మనల్ని మనం నేరుగా చూడటం ఉండదిక. మనకన్నా అన్యంగా ఉంటే ఏదైనా మనం చూడటానికి వీలవుతుంది. అది ఈ రూప జగత్తులో జరుగుతుందది. ఈ రూప జగత్తులో ఉన్నప్పుడేంటి అన్యముగా ఉన్నాము. భిన్నత్వం వచ్చింది. ఈ భిన్నత్వం వచ్చింది కాబట్టి చూసేవాడుంటాడు. అది చూడబడేది ఉంటుంది. అక్కడేదో ఒకటుంది గాబట్టి, ఈ చూడడం అనే ప్రక్రియ ఉంటుంది. ముందేముంటుంది? చూడడము అనే ప్రక్రియ. ఈ చూడడం అనేది లేకపోతే మెదలకుండా కూర్చోవటమే ఇంకేముంది? ఈ చూడడం అనే ప్రక్రియ ఉంది గాబట్టి, వాడు చూడటం అనేది జరిగింది. ఎందుకని? చూసేవాడు ఇక్కడున్నాడు గాబట్టి. దేన్ని చూసాడు? తనకన్నా భిన్నంగా ఉన్నది చూసాడు. నేనెక్కడున్నాను? నాకెదురుగా ఫోనుంది. నాకెదురుగా గ్ర ఈ గ్రంథముంది. నాకెదురుగా ఈ టేబులుంది. నాకెదురుగా ఇంకా ఇతర గ్రంథాలున్నాయి. ఈ గది ఉంది. ఇట్లాగా నేను వీటన్నిటిని చూస్తున్నాను. ఉన్నాయని చెప్తున్నాను. అంటే అన్యంగా ఉంది నాకన్నా. భిన్నత్వం వచ్చేసిందిక్కడ. అది రూప జగత్తుకు సంబంధించిన విషయం అది అలాగుంటుంది. జ్ఞానము అనేటప్పటికల్లా మొత్తానికి ఆధారమైనవాడు. ఆమ్నిషెంట్, ఆమ్ని ప్రెజెంట్. సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి. అంటే మనమే. ఇంకా మనల్ని మనం చూసుకోవడానికి లేదిక. రూప జగత్తు వచ్చింది గాబట్టి మనము భిన్నత్వం వచ్చింది గాబట్టి మనం చూడటము అనే ప్రక్రియ వచ్చింది. అందుకని ఇదేంటి? ఇది టెంపరరీగా ఉండేది. మరి ఈ రూప జగత్తు శాశ్వతంగా ఉండడం లేదు గదా! మార్పులకి గురవుతోంది. కాబట్టి మార్పులకి గురవుతుంది గాబట్టి, దీనికి ఆధారం ఏదుందో దాన్ని పట్టుకొని మనం అప్పుడు దాని నుంచి ఈ రూప జగత్తును మనము పరిశీలిస్తుంటే, ఈ రూప జగత్తు ద్వారా మనము వ్యవహరిస్తుంటే, అప్పుడు ఏ రూప జగత్తును జూసినా, ఏ రూపాన్ని జూసినా మనము దానికి ఆధారము ఒకటేగా. ఈ నా రూపానికి ఆధారము ఏదైతే ఉందో, ఆ జ్ఞానము, ఆ విజడం, ఆ దైవము, ఇప్పుడు మీ రూపానికి గూడా అదే ఆధారము. కానీ రూపం దగ్గరకొచ్చినప్పటికల్లా నా రూపము వేరుగా ఉంది. నా ఆలోచనలు, ఆహ్, నా యొక్క పనులు జేసే విధానాలు ఇవన్నీ.
మీ దగ్గరకొచ్చేటప్పటికల్లా మీ యొక్క రూపం వేరుగా ఉంది. మీ ఆలోచన వేరుగా ఉంది. ఇట్లా ఇద్దరికి ఒకళ్ళకి ఒకళ్ళకి సంబంధం లేకుండా ఎంతో భిన్నత్వంగా ఉన్నాం. రూపంగా వచ్చేటప్పటికల్లా. కానీ ఈ రూపాన్ని నడుపుతున్నటువంటి జ్ఞానం ఉన్నదే, ఆ జీవము, ఆ చైతన్యము, అది ఇంక మార్పు లేదిక. నీకొక జీవము, చైతన్యము, నాకొక జీవము, చైతన్యము, ఇంకొకాయనకి, ఇంకొక టేబుల్‌కి, ఇంకో వస్తువుకి వేరు వేరుగా లేవిక. మొత్తాన్ని కలిపి ఒకటే చైతన్యము, ఒకటే జీవము. అందువల్ల ఇక అక్కడేంటి మనం ఇక చెప్పడానికి లేదిక. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుచున్నాను. ఈ జ్ఞానము మరుగై ఉండెను. ఎందుకంటే మొత్తం ఉంది గాబట్టి. మరుగై ఉండెనంటే మనకు కనబడకుండా ఉంది. దాన్ని ఎతుకుదాం పదండి, పదండి. ఎక్కడన్నా తవ్వి తీద్దాము. లేకపోతే ఎక్కడన్నా తాళం వేసుందా? ఆ తాళం తీసి ఆ గదిలోకి వెళ్లి చూద్దాం. లేతే తెర ఏదైనా వేశారా? ఆ తెరని చీల్చి చూద్దాం. అని పదండి. ఆ జ్ఞానము మరుగై ఉందంట. దాయబడి ఉందంట. చూద్దాం పదండి. అంటే ఎక్కడ? ఉన్నదే జ్ఞానము. ఉన్నదే దైవము. కానీ అట్లాగా అంటే ఈ సృష్టి లేదు గాబట్టి, ఈ సృష్టి ఉండదు గాబట్టి, రూపాన్ని తీసుకొచ్చాడు స్వామి. ఈ రూపం తెచ్చేటప్పటికల్లా భిన్నత్వం వచ్చింది. అప్పుడు మనము చూడగలుగుతున్నాం. ఆహ్, ఈ పంచేంద్రియాలతో మనము ఈ మొత్తాన్ని దర్శించగలుగుతున్నాం. అది వేరు, ఇది వేరుగా మనము గ్రహించగలుగుతున్నాము. వేరు వేరుగా ఉందన్నట్టుగా. అంటే రూపంతో ఆగిపోతేనేమో వేరు వేరుగా ఉన్నాయి. రూపానికి ఆధారం దగ్గరికెళ్ళేటప్పటికల్లా మొత్తం ఒక్కటైపోయింది. అందుకనే మనము ఈ జ్ఞానము, ఈ దైవము మరుగై ఉండెను. అందుకే నిగూఢముగా, రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము అని మనం చెప్పుకుంటున్నాం. అది మరుగై ఉంటుంది. నేను రూపం దగ్గరకొచ్చినప్పటికల్లా వేరు భావనలో ఉంటామిక. దాని దగ్గరికి వెళితే ఏకత్వం అయిపోతాం. ఇంక చెప్పడానికి లేము, చేయడా ఏమీ ఉండదిక. మనము గ్రహించటానికి గాని, చెప్పడానికి గాని ఇక్కడ భిన్నత్వం లేదిక. ఒక్కటైపోయింది. నది సముద్రంలో కలిసింది. ఇంక ఫలానా నది ఏదక్కడ? ఓ 100 నదులు కలుస్తున్నాయి సముద్రంలో. ఒక ప్ర ఒక దేశానికి చూసుకుంటే 100 నదులు కలుస్తున్నాయి ఎళ్ళిపోయి సముద్రం. అటేపు గాని, ఇటేపు గాని ఎక్కడున్నా గాని. సముద్రంలోకెళ్ళి ఎతికితే ఎక్కడున్నాయి ఆ నదులు? లేవు. అట్లా ఉంటుంది. అది మరుగై ఉండెనందుకనే. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. అది లోకాధికారులలో ఎవ్వరికిని తెలియదు. అది వారికి తెలిసియుండిన ఎడల మహిమ స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయియుందురు. ఇట్లా చెప్పుకుంటా వెళ్ళాడు. అలాగా అపొస్తలుడైన పౌలు కొరింథీయులకి వీటి విషయాలకి సంబంధించి ఒక పత్రిక రాస్తూ ఇట్లా చెప్పారనమాట ఆయన. మనకిక్కడేంటంటే ఇట్లా రహస్యం వీళ్ళు కొంత భాగమే ఇచ్చారు. ఈ డిసైపుల్స్ కొంత భాగాన్నే ఇవ్వగలిగారు. ఇనుము అయస్కాంతంగా మారింది. అది నేను ఇనప ముక్క నుండి అంతకుముందు ఇప్పుడు అయస్కాంతంగా మారాను అని చెప్పడానికి ఇనప ముక్క లేదక్కడింక. జ్ఞానంగా మారిపోయిందది. ఇక రూపం లేదు. ఇప్పుడు జ్ఞానంగా మారిన తర్వాత రూపం ఉంది. కానీ రూపంగా రూపాంతరం చెందాను నేను. జ్ఞానమే రూపస్థితిలోకి వచ్చి రూపాంతరం చెంది ఇక్కడ వ్యవహరిస్తోంది. ఆ ఎరుకతో మనం పనులు చేస్తూ ఉంటాము అన్నట్టుగా. అట్లాగే ఇంకొకటేంటి ఇన్ ద ఈస్ట్ తూర్పు దేశాల్లో ఇట్ ఈస్ కాల్డ్ బ్రహ్మ విద్య. దీన్నే ఈ ఈ విద్యను ఏమని పిలుస్తున్నారిక్కడ?
బ్రహ్మ విద్య అని పిలుస్తున్నారు తూర్పు దేశాల్లో. ద విజడమ్ ఆఫ్ బ్రహ్మ. అంటే బ్రహ్మ అని ఏదైతే ఉందో ఆ పరబ్రహ్మ తత్వం అది ఎట్లాగా ఈ మొత్తము వ్యాపించి ఉందో అది విజడం. ద సుప్రీం డైటీ, పరమాత్మ, సుప్రీం డైటీ అంటే దేవతలందరిలోకి. డైటీ అంటే దేవత. ఆ పదం కూడా దగ్గరగా ఉంది. సంస్కృత పదము దేవత. ఆ దేవత అన్నదానికి డైటీ ఇంగ్లీష్ పదము. ఇంకా మనం ఈ ఇంగ్లీష్ పదానికి ఇంకా మూలం ఉంది. అదే లాటిను, గ్రీకు, ఈజిప్షియన్ ఇట్లా ఈ భాషల్లో ఇంకా లోపలికి వెళ్తే ఈ దేవత అన్న మాటే వస్తుంది. సంస్కృతంలో ఏదైతే ఉందో దగ్గరగా ఉంటాయి ఇవి. ఆ పదాలు పలకటం. సుప్రీం డైటీ, పరమాత్మ. పరమాత్మకి సంబంధించిన జ్ఞానము. అంటే విజడం, బ్రహ్మ విద్య. ద విజడమ్ ఆఫ్ బ్రహ్మ, ద సుప్రీం డైటీ. గ్రీక్ ఫిలాసఫర్స్ ఆఫ్ ద నియోప్లాటోనిక్ స్కూల్స్, ప్లేటో, పైథాగరస్ వీళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళు ప్లేటో. ఈ ప్లేటో తత్వవేత్త. అంతకుముందు తత్వవేత్తలతో నిండిపోయి ఉన్నది ప్రపంచమంతా. ఎక్కువగా యూరోపియన్ దేశాల్లో తత్వవేత్తలతో నిండిపోయింది. వీళ్ళంతా అంటే వాళ్ళు ఒక విధంగా సైంటిస్టులే. ఎట్లాగా ఈ మొత్తానికి ఆధారం ఎవడు? అట్లా అన్వేషించారు వాళ్ళు. అలా పరిశోధించారు. అలాగా ధ్యానంలోకి వెళ్ళారు. స్వస్వరూపాన్ని తెలుసుకున్నారు. ఆ దైవానుభూతిలోకి వెళ్ళారు. అట్లాగా సైంటిస్టులేమో వీళ్ళు కూడా ఏం చేస్తున్నారు? ఈ రూప జగత్తును పట్టుకున్నారు. వాళ్ళేమో రూప జగత్తుకి ఆధారం ఏంటి? ఇది కదులుతూ ఉంది. ఈ కదిలేది లేకపోతే మెదలకుండా ఉందది. లేకపోతే లోపల ఏదైనా ఉంది అంటే ఏదన్నా ఉంది అంటే లోపల కదులుతూ ఉంది. ఈ రూప జగత్తు ఎలాగ కదులుతుంది? దీనికి ఆధారం ఏంటి? అని అట్లాగా వెళ్ళారు వాళ్ళు. వీళ్ళు ఈ రూప జగత్తుకి సంబంధించి ఉన్న రహస్యాల్ని తెలుసుకుంటూ సైంటిస్టులు, శాస్త్రవేత్తలు, ఈ భౌతికంగా ఉన్నటువంటి శాస్త్రవేత్తలు ఆ ఈ చోటులో ఉన్నటువంటి రహస్యాల్ని, ఈ చోటులో ఏర్పాటు చేయబడ్డటువంటి శక్తుల్ని, వాటిని మచ్చిక చేసుకుని, వాటితో మనకి కావలసినటువంటి సౌకర్యాల్ని సమకూర్చుకోవడం అన్న దాంట్లో ఉండిపోయారు ఈ శాస్త్రవేత్తలు. కానీ తత్వవేత్తలు అట్లా కాకుండా అసలైంది ఏంటిది? ఈ రూప జగత్తుతో ఆగిపోకుండా వాళ్ళు, ఈ భౌతిక జగత్తుతో, ఈ స్థూల జగత్తుతో ఆగిపోకుండా దీనికి ఆధారమైంది ఏంటి అసలు? అట్లాగే ఈ సృష్టిలో ఉన్నటువంటి మిగతా వాళ్ళందరికీ ఆధారమైంది వీళ్ళ దగ్గర ఉందా లేదా అన్నట్టుగా మొత్తం పరిశీలిస్తే సమస్తము సర్వవ్యాపి, సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞాని అన్నది తేలింది వాళ్ళకి. అటువంటి తత్వవేత్తల్లో వరుసలో ఒక ప్లేటో ఉన్నాడు. ఆ ప్లేటో తర్వాత వచ్చిన శిష్యుల్లో ఆ ప్లేటో చెప్పిన విషయాల్ని కొంచెం మార్చి, అంటే క్రమక్రమంగా ఏమవుతుందంటే మొదట్లో చెప్పిన వాళ్ళ దానికి సంబంధించి ఇంకా వీళ్ళ ఆలోచన ఏదో కొంత జత చేసి ఒక నూతన విధానంగా తీసుకుంటూ వస్తుంటారు. అట్లాగా నియో ప్లేటోనిస్ట్స్ అని ఈ ప్లేటో శిష్యుల్లో కొంతమంది ఆయన యొక్క ఆలోచన విధానానికి ఇంకొంచెం జోడించి వీళ్ళకి వచ్చినటువంటి ఊహని నియో ప్లేటోనిజంగా తీసుకొచ్చారనమాట. దాని ప్రకారం ఏంటి? దాంట్లో ఎవరున్నారు? అమ్మోనియస్ సాక్కస్ అని ఆయన ప్రముఖ వ్యక్తి ఉన్నాడు. ప్రముఖ తత్వవేత్త. నోటబుల్లీ అమ్మోనియస్ సాక్కస్ అండ్ హిస్ డిసైపుల్స్. మళ్ళీ ఆయనకి చుట్టూ ఆయన శిష్యవర్గం ఒకటి చేరింది. ఆయన చుట్టూ ఉన్నటువంటి శిష్యవర్గము ఏం చేశారు? నియో ప్లేటోనిజం అండ్ ఆల్కెమీ బై ప్రొఫెసర్ అలెక్స్ వైల్డర్ ఎండి. ఇట్లా ఈ విషయాలు ఎక్కడ ఉన్నాయి మరి? ఈ విషయాల గురించి
ఇప్పుడు ఈయన రాయగలుగుతున్నాడంటే ఈ జాఫ్రీ హడ్సన్ సందర్భంగా వచ్చింది కాబట్టి తర్వాత ఈ జ్ఞానము అంటే యేసుక్రీస్తుకి ముందు ఈ జ్ఞానం ఎట్లాగా పంచబడేది, ఎట్లాగా ఆలోచించారు దీని గురించి అని ఆ విషయాలు కూడా మనకి తెలియజెప్పడానికి చూసినప్పుడు ఏమైంది? ఈ ప్రొఫెసర్ అలెక్స్ వైల్డర్ అనే ఆయన ఒక గ్రంథం రాశాడు. ఏమని? నియోప్లటోనిజం అండ్ ఆల్కెమీ. నియోప్లటోనిజం. దానికి సంబంధించిన వివరాలు ఎట్లాగొచ్చింది ఇది, వాళ్ళ ఉద్దేశాలేంటి, వాళ్ళు ఏంటి చెప్పదలుచుకున్నారు అని వాటి గురించి వివరిస్తూ వాళ్ళు చెప్పేదేంటి? ఆల్కెమీ. ఆల్కెమీ అంటే ఏంటి? రసవాద సిద్ధాంతం. రసవాద సిద్ధాంతం అంటే తక్కువ స్థాయి లోహాలని బంగారముగా మార్చటం. అంటే మనం లోహాలన్నిటిలోకి అత్యంత విలువైనది బంగారముగా మనం చూస్తాం. బంగారం అంటాం. అందుకని చాలా తక్కువ స్థాయి లోహాలేవైతే ఉన్నాయో, మనకి దొరికే వాటిల్లో, ఈ భూమి నుంచి దొరికే వాటిల్లో తక్కువ స్థాయి ఏవైతే ఉన్నాయో వాటిని బంగారంగా మార్చటము అనే విషయానికి సంబంధించి బంగారం నేరుగా దొరుకుతుంది. అది సరే, అది వేరే విషయము. అట్లా కాకుండా తక్కువ స్థాయి వాటిని అసలైన బంగారంగా మార్చటం, ఇది కూడా ఒక విద్య ఉన్నది. ఇది అంటే ఇది సంకేతాత్మకమైన విద్య. అంటే పూర్తిగా భౌతిక స్థాయికి, స్థూల జగత్తుకి, ఈ రూప జగత్తుకి పరిమితమైనటువంటి ఒక వ్యక్తిని, అతన్ని అది దేనికి సంకేతంగా ఇచ్చారు? ఈ తక్కువ స్థాయి లోహానికి సంకేతంగా ఇచ్చారు. అతను ఏం చేయాలి ఇప్పుడు? ఆల్కెమీ, రసవాద సిద్ధాంతము, బంగారంగా మార్చడం. అంటే ఇనుముని అయస్కాంతంగా మార్చడం. ఇలాగా ఉన్నత ఉన్నత తత్వానికి తీసుకువెళ్ళటం. దిగువ తత్వం నుంచి, తక్కువ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళటం. హైయెస్ట్ స్టేట్‌కి తీసుకువెళ్ళటం. ఆహ్, నియోప్లటోనిజం అండ్ ఆల్కెమీ. అట్లా వాళ్ళు ఆ తత్వవేత్తలందరూ గూడా అంటే మనకిక్కడ ఎట్లాగైతే ఆశ్రమాల్లో ఈ తూర్పు దేశాల్లో, మన భారతదేశంలో ముఖ్యంగా ఆశ్రమాలు, గురువు, ఆ గురువు దగ్గర ఉన్న శిష్యులు, ఆ గురువు ఆల్రెడీ అయస్కాంతంగా మారినవాడు. ఆయన తన దగ్గర చేరినటువంటి శిష్యుల్ని అయస్కాంతంగా మార్చడం, ఆ బ్రహ్మ విద్యను బోధించడం ద్వారా ఇలా జరుగుతూ ఉండేది. దీన్నే అక్కడేంటంటే ఈ తత్వశాస్త్రానికి సంబంధించిన ఆలోచనతో అంటే వాళ్ళకి ఆశ్రమాలు అట్లాగా కాకుండా దీని గురించి పరిశోధించటము, పరిశీలించటము, ధ్యానం చేయటం అట్లాగా చేస్తూ వాళ్ళు అయస్కాంతంగా మారి తమ దగ్గరకు వచ్చిన శిష్యులను కూడా అయస్కాంతంగా మార్చటము అనే ప్రక్రియ వాళ్ళు కూడా చేసేవాళ్ళు తూర్పు దేశాల్లో. వాళ్ళల్లో ఒకడేంటి అమ్మోనియస్ సక్కస్ అన్నాయన. అంటే ప్లేటో శిష్య వర్గంలో ఇలాగ చాలా మంది చాలా రకాలుగా చేసుకుంటూ వస్తున్నారు. నియో ప్లటోనిజం అంటారు దాన్ని. ఆ ప్లేటో బోధించిన సిద్ధాంతాల్ని, ఆ ప్లేటో తర్వాత ఆయన అనుసరిస్తున్న వాళ్ళలో 2, 3 చీలికలుగా ఏర్పడి, ఇట్లాగా ఇప్పుడు బుద్ధుడి బోధనల్ని ఎట్లాగైతే మనము మహాయానము, హీనయానము అని 2 రకాలుగా చీలిపోయిందో, 2 రకాలైన భావాలు ఏర్పడ్డాయో. అంటే ఒకే విషయాన్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పద్ధతిలో దానికంత ప్రాముఖ్యత ఇవ్వక్కర్ల మనం. దీంట్లో ఏది గొప్ప, ఏది తక్కువ ఇయన్నీ మనకు పెద్ద ఉపయోగం లేని విషయాలు. అట్లాగా ఈ ప్లేటో చెప్పిన సిద్ధాంతాలకి సంబంధించి అంటే ఆ ప్లేటో మహాతత్వవేత్త, గ్రీకు తత్వవేత్త. ఇట్లా ఆయన నుంచి ఆయన పైథాగరస్ దగ్గర నుంచి నేర్చుకున్నాయన. ఇట్లాగా వచ్చినప్పుడు ఏమైంది? అమ్మోనియస్ సక్కస్ అని ఒకాయన.
ఆయన శిష్యులకి ఏం బోధించాడు? రిఫర్డ్ టు దిస్ నాలెడ్జ్ యాజ్ థియోసాఫియా. విజడం. డివైన్ అంటే దివ్యమైనది. విజడం అంటే దైవము. దైవత్వానికి సంబంధించింది. ఆ దివ్యమైనటువంటి దైవత్వానికి సంబంధించింది. దాన్ని థియోసాఫియా అనే పేరుతో, థియోసాఫియా అంటే 2 పదాలు కలిసింది ఇది గూడా మళ్ళీ. థియో అంటే దేవుడు, దేవుళ్ళకి సంబంధించినది థియో. సోఫియా అంటే జ్ఞానము. అంటే దేవుళ్ళకి సంబంధించిన జ్ఞానము. జ్ఞానము అంటే నేరుగా ఎవరి గురించి అని అనుకుంటున్నాము. ఎవరి గురించి అని వాళ్ళు. ఎవరి గురించి అంటే దేవుళ్ళ గురించి. దేవుళ్ళ గురించిన జ్ఞానము. బ్రహ్మ జ్ఞానము. థియోసాఫియా. దాన్నే బ్రహ్మ విద్య అని చెప్తూ వచ్చారన్నమాట. దాన్ని బోధించారు వాళ్ళు. రిఫర్డ్ టు దిస్ నాలెడ్జ్ యాజ్ థియోసాఫియా, డివైన్ విజ్డమ్. It was also known as gnosis. GNOSIS, gnosis. Gnosis అంటే స్పిరిచువల్ నాలెడ్జ్. redemption of the spirit from matter by spiritual knowledge. ఇప్పుడు మనకి ఇక్కడ ఏం జరిగింది? రూపము, జీవము అనే 2 విషయాలు. ప్రకృతి, పురుషుడు. అక్కడ ఏం జరిగింది? ప్రారంభంలో ఒకడు, ఆ పరమాత్మ తత్వం ఒకటి ఉన్నది. పరమాత్మ తత్వం ఉన్నది. అది ఉన్నది పరమాత్మ తత్వము. అక్కడి నుంచి సంకల్పం అనంగానే తాను పెక్కులు కావాలి అన్న సంకల్పం వెంటనే 2 అయిపోయింది. అప్పుడు ఆ సంకల్పము నెరవేరటానికి ఒకడు, నెరవేర్చబడడానికి ఒకళ్ళు అన్నట్టుగా. నెరవేరడానికి పురుషుడు, నెరవేర్చబడడానికి దేని ద్వారా ఏదో ఒక రూపం అక్కడ ఉండాలి కదా. అది ప్రకృతి. అందుకనే ప్రీ కాస్మిక్ రూట్ సబ్స్టెన్స్ అంటే పదార్థం, మూల పదార్థం. అట్లాగే అంటే అది రూపానికి పనికొచ్చేది, రూపానికి ఉపయోగపడేది. ప్రీ కాస్మిక్ ఐడియేషన్ పురుషుడు. ఆ భావము, ఆలోచన, ఊహ, భావము, ఆలోచన. ఈ 2 అట్లా 2గా విడిపడి ఇక కిందకి దిగింది. ఇలాగ ఇక్కడ మన దాకా కూడా వచ్చింది ఏంటది? రూపము, జీవమే. ఆ 2 విభాగాలే ఇక్కడ కిందకి దాకా దిగింది. మనం ఇక్కడ రూపము, జీవముగా ఉన్నాం మనం. మన భౌతిక మనకేది తెలిసిన పంచేంద్రియాలకు అందే ప్రతిదీ కూడా అది రూపానికి సంబంధించింది. దానికి ఆధారంగా ఉన్నది జీవము. అయితే రూపము వేరుగా వచ్చిందా? లేదు కదా. పరమాత్మ తత్వం నుంచే. వీళ్ళిద్దరు ఎక్కడి నుంచి వచ్చారు? పరమాత్మే 2గా విడిపడ్డాడు ఇక్కడ. 1, 2 అయింది అన్నట్టుగా. అందులో నోన్ యాజ్ gnోసిస్. gnోసిస్ అంటే ఏంటి? స్పిరిచువల్ నాలెడ్జ్. రిడెంప్షన్ ఆఫ్ ద స్పిరిట్ అంటే బంధ విముక్తం చేయటం. దేని నుంచి ఇదేది? రిడెంప్షన్ ఆఫ్ ద స్పిరిట్ ఫ్రమ్ మ్యాటర్ బై స్పిరిచువల్ నాలెడ్జ్. ఇప్పుడు మనకేంటి? మొత్తం రూప జగత్తులో కూరుకుపోయి ఉన్నాం మనం. మ్యాటర్ లో కూరుకుపోయినాం. రూప జగత్ అంటే ఏంటి? మ్యాటర్, పదార్థం, రూట్ సబ్స్టెన్స్. అదే ఇక్కడ పదార్థంగా, రూపంగా ఏర్పడింది ఇక్కడ. దీంట్లో కూరుకుపోయాం మనం. అంటే ఇది సహజం. ఈ స్థితి భేదం చేత నీరు మంచుగడ్డ కట్టింది. మరి నీరంతా ఏమైంది? ఘనీభవించింది.
రూపంగా మారిపోయింది. అది రూపంలో బందీ అయిపోయింది. అది రూపంలో బందీ అయిందంటే ఇప్పుడు బలవంతంగా తీసుకొచ్చి మనం జైల్లో పెట్టలేదు కదా. తనే మనకి ఘన పదార్థంగా తయారైంది. నీరే మంచుగడ్డలాగా తయారైంది. ఇక్కడ మనం చెప్పుకునేటప్పుడు ఏంటంటే, ఇదేదో బలవంతంగా ఇక్కడ జరిగినట్టు, బంధింపబడ్డం. అందువల్ల ఈ బంధనాలన్నీ వదిలించుకోవాలండి మనం అనుకోవటం. ఇట్లా ఈ వీటి ద్వారా కూడా మనము ఈ మొదట్లోనే ఇట్లా చెప్పుకునే విధానంలోనే కొంచెం జాగ్రత్తగా ఉన్నదున్నట్టు మనం చెప్పుకున్నాం అనుకోండి, ఇంకా క్లియర్ అయిపోతుంది మనకి. బంధనం ఏంటి? బంధనం లేదు. ఉందని అనుకుంటున్నాం. అందుకని అట్లాగా చెప్పుకోవాలి మనం. స్పిరిచువల్ నాలెడ్జ్, రిడెంప్షన్ ఆఫ్ ద స్పిరిట్ ఫ్రమ్ మ్యాటర్. ఇప్పుడు ఇక్కడ ఏంటి 2 ఉన్నాయి. స్పిరిట్, మ్యాటరు. అదే ఆత్మ, పదార్థము. ఈ అంటే రూపము, జీవము. ఇప్పుడు జీవం ఏమైంది? రూపంలో బంధింపబడింది. కాబట్టి ఆ బంధనం నుంచి విడిపించడం, విడిపడటం. రిడెంప్షన్, విముక్తం చేయటం. దేని ద్వారా? ఎట్లాగా తెలుస్తుంది మనకి? ఆ స్పిరిచువల్ నాలెడ్జ్ ద్వారా. ఈ ఆధ్యాత్మిక విజ్ఞానము ద్వారా. బై స్పిరిచువల్ నాలెడ్జ్. అది. ఈ నోసిస్ అనే తెగ అనమాట. ఇదొక తెగకి సంబంధించిన నోస్టిక్స్ అని అంటాము వాళ్ళని. ఈ నియోప్లటోనిస్ట్స్ వీళ్ళ తర్వాత వచ్చిన వాళ్ళు. అప్పటికింకా యేసుక్రీస్తు వచ్చేసాడు. యేసుక్రీస్తుకి చెప్పినటువంటి విషయాల్ని ఈ పద్ధతిలో వాళ్ళు బోధించడానికి ప్రయత్నం చేసినవాళ్ళు. యేసుక్రీస్తు యొక్క ఆయన అవతార పరిసమాప్తి చేసిన తర్వాత, ఆయన సిలువ వేయబడిన తరువాత, ఇంకా 100, 200 సంవత్సరాల వరకు ఈ నోసిస్ తెగ, ఈ నోస్టిక్ అనేవాళ్ళు, వీళ్ళు ఈ విధమైనటువంటి పద్ధతితో ఈ రిడెంప్షన్, విముక్తము, బంధ విముక్తము, అంటే ఏదైతే ఈ రూప జగత్తులో బంధింపబడిందో ఈ జీవము, దాన్ని విడిపించటం. దాన్ని విడిపించడం అంటే అర్థం ఏంటి? ఈ రూపం గూడా అదే అన్న విషయము. ఈ ఏకత్వ భావనకి రావటం. భిన్నత్వ భావన నుంచి ఏకత్వ భావనకి రావడం. ఉన్నది ఒకటే అన్న దాంట్లోకి రావడం. అది విముక్తము అంటే. మిగతా విషయాలు మనం రేపు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహీం మహిషాః. ఓ బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందములకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. అంటే మనం ఎలా మాట్లాడుకుంటున్నామంటే, జీసస్ ద క్రైస్ట్ తన శిష్యులతో ఎలాగా ఆ బోధ జరిగిందో, అట్లా మనమందరము ఆయన యొక్క శిష్యులుగా, జనబాహుళ్యానికి ఆయన చెప్పిన విధం కాకుండా, జనబాహుళ్యానికి ఎట్లా చెప్పాడు? పొడుపు కథలుగా, దృష్టాంతాలుగా, ఉపమాన రీతిలో బోధించాడు. శిష్యుల దగ్గరికి వచ్చినప్పటికల్లా మొత్తం విడమరిచి చెప్పాడు. ఏమి దాచుకోలేదు ఆయన. ఆ పద్ధతిలో మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. వాసుదేవ. హల్లెలూయా. థ్యాంక్ యూ సార్.